మత్సరము వలన ఇలాంటి భయంకరమైన ఒక క్యారెక్టర్ని లోపల ఉంచుకోవడం వలన ఆ వ్యక్తికి ఏం ప్రమాదం జరిగిపోతుందని అంటే, నెంబర్ 1 ప్రమాదము, మనశ్శాంతి ఉండదు. ఈజీగా కనుక్కోవచ్చట బాబు. సిమ్టమ్స్ చెప్పేస్తున్నాడు దేవుడు. ఏనైనా జ్వరం వచ్చినవాడు ఎట్లుంటారు నాయన? సిమ్టమ్స్. డాక్టర్ దగ్గరికి పోతే ముందు అదే అడుగుతాడు. జ్వరం అని అంటే సిమ్టమ్స్ ఏంటి? షుగర్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఏందమ్మా? షుగర్ పెరిగిందనంటే సిమ్టమ్స్ ఏంటి? బీపీ వచ్చిందంటే సిమ్టమ్స్ ఏంటి? డాక్టర్ అడిగేది అదే కదా ముందు. అది చెప్పేసినట్టే టక్కుని కనుక్కుంటారు వాళ్ళు. సరే, జ్వరం వచ్చిందనంటే ఏది సహించదు, ఏది తినడానికి బుద్ధి రాదు, ఏది తినలేకపోతున్నాం, చప్పుకుంటున్నారు, ఏది తిన్నది ఓ వీడికి ఉన్నట్టు ఉంది అది ముందు రాస్తాడు. షుగర్ వచ్చినారనుకునైనా షుగరు వెళ్ళిపోయింది 300 కానీ అంటే గర్రని తిరుగుతుంటుంది తల. ఓకే, విరీతమైన బలహీనత. చూసారు, కనుక్కుంటారు సిమ్టమ్స్. మచ్చరం వస్తే సిమ్టమ్స్ ఏమ్మా? మచ్చరం వస్తే సిమ్టమ్స్ ఏంటి తెలుసా? నలుగులోనే ఉంటాడు, అందరూ ఆనందించే వారి మధ్యనే కూర్చొని ఉంటాడు పార్టీలో. వీడు మాత్రం మిగతా వాళ్ళందరూ ఎగురుతుంటారు, వీడు మాత్రం సిమ్టమ్స్. చూసారా, మనం ఊరిగా కనుక్కోవచ్చు. గమ్ము అని ఉన్నాడు. గమ్మును ఉండడానికి అంటే కారణం ఏంటినైనా? లోపల శాంతి లేదో, ప్రశాంతత లేదో, కంగారుగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. ఏంటరా అని అంటే లోపల మనస్సాక్షి చంపుతుంటుంది వాడిని. ఎందుకంటే వాడు చేసి వచ్చిన పని అలాంటిది. మత్సరము కలిగిన వ్యక్తి కూడా అలాగే ఉంటాడంట. అది ఆయన చెప్తుంది. మనశ్శాంతి లేకుండా ఉంటాడు. అలా మనశ్శాంతితో ఉండని వ్యక్తి ఎవరైనా ఒక గుర్తొస్తారు నేను మీకు? ఏమా? అవును తల్లి, సూపర్. మనవు మనశ్శాంతి లేదు నేను వాడికి. మీరు చూడండి, శిష్యులందరి మధ్యలో కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారని అంటే, నన్ను అప్పగించువాడు మీలోనే ఒకడున్నాడు అని అంటే వాడేమంటున్నాడు? నేనా? ఒక్కొక్కరు అంటున్నారు అన్నమాట. నేనా? నువ్వు అన్నాడే. సరే, ఏమో ఇంత ఆందోళన ఎందుకునైనా? ఎందుకు ఇంత ఆందోళన అతనికి వచ్చేసిందని అంటే, అతనిలో ఉండేదే భయంకరమైన మత్సరము. ఈ రోగం పెద్ద రోగం నాయన. నిజంగా అది తలిస్తే అంత బాధ వచ్చింది. అందరూ చెప్తారనుకున్నాను నేను, ఒక్కరే చెప్పారే. అసలు ఆలోచించేయండి. అలాగూ వదులుకోవాలి పాఠాలని. ఇప్పుడు మత్సరంతో అసలు అలా కంగారుగా ఉన్నటువంటి వారు ఎవరెవరో ఉన్నారో ఏరేయాలి మీరు. ఇంకా దాని కొరకు చదవాలి బైబిల్. అది పాఠం అంతా. నేను ఎత్తి చెప్తుంటే బ్రహ్మాండంగా పేపర్లో రాసేసుకొని అయిపోయింది, ఆ పేపర్ కూడా అయిపోయింది సార్, అది కూడా అయిపోయింది అని వెళ్ళిపోతారు. కానీ మీరే వెతికితే ఎంతమందికి చెప్తారేమో. అందుకని కొద్దిమందినే చెప్పేది, 2-3 చెప్తాను నేను. మీకంతా మీరు ఎత్తుకుంటారని చెప్తాను. కారణం అది అన్నావు. ఇతను చూశారు నాయన, ఇంత భయంకరమైన స్థితి ఇతనికి రావడానికి కారణం ఏంటి అయ్యా? అతని పరిస్థితిని ఒక్కసారి చూడైనా. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 15వ వచనం. ఒక్కసారి ఆ మాట చూడండి, ఎంత బాధ వేస్తుందో. కీర్తనల గ్రంథం 55వ కీర్తన. నేనా కీర్తనను అధ్యాయము అనబాకండి దయచేసి. కీర్తనల గ్రంథం అనండి 55వ కీర్తన 15వ వచనము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే కనబడతారు కానీ వారి పాతాళానికి దిగిపోదురుగాక. చెడుతనం ఎక్కడుందంట? ఇప్పుడు వారి నివాసములోనే, వారి అంతరంగములో బాగా అదే మెయిన్ మ్యాటర్.
వారి అంతరంగమందు సుఖ నివాసం చేస్తుందట. అందులో ఉంది అది. ఇది ఎవరిని కూర్చిన ప్రవచనం అంటే అన్నను కూర్చిదే. భయంకరుడు వాడి అంతరంగమందు ఉన్నది అది. అంటే లోపల కూర్చొని ఉంది. అందరు కూర్చొని ఉన్నారు సరే, అందరు హ్యాపీగానే ఉన్నారు. ఇతనికి ఎందుకు పుట్టిపోయిందో అది. నైనా నిజంగా చెప్పాలంటే అపోస్తులందరికంటే నాకు తెలిసి నిజమైనటువంటి అపోస్తులుడుగా అనిపించుకునే యోగ్యత కలిగిన వాడు ఇస్కరియోతు యూదా. నాయన అంత నమ్మకం కలిగినాడు. చూసారా ఎంత బాగుందో. ఆ వ్యక్తి ఎంత నమ్మకస్తుడు కాకపోతే క్రీస్తు ఏమి ఇచ్చాడట? యోహాను సువార్త 12:6. యోహాను సువార్త 12:6. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపునై ఉన్న ఇస్కరియోతు యూదా. తన యొద్ద డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. అంటే ఇప్పుడు ఇతనికి డబ్బు మీద ఏం వచ్చేసింది? ఆయన బాగా మచ్చరం. ఇక చెప్పాలంటే అసంతృప్తి. ఇతనికి డబ్బు మీద తృప్తి లేదు. దేవుడు దీన్ని గమనించి తిట్టి అతని చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నీట్గా చదువు బ్రదర్, మళ్ళీ మొదటి నుంచి చదువు ఆ వాక్యాన్ని. 6వ వచనం చదువు. 12వ అధ్యాయం యోహాను సువార్త. అందరూ ఒకసారి బైబిల్ తీసి చూడండి. ఆయన యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాము. ఎలాగూ చెప్పాడో మీరు పై వచనం తెలుసు కదా. అమ్మి దాన్ని బీదలకి ఇస్తే బాగుండని చెప్పినాడు కదా, అదే అని చెప్తున్నాడు. చూడు, అత్తరు ఎందుకు 300 ధ్యానారములకు అమ్మి బీదలకి ఇచ్చి ఉంటే ఎంత బాగుండు, ఎంత సత్క్రియ అయి ఉండు, ఎంత ధర్మమై ఉండునో అంటున్నాడు అయ్యగారు. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించచ్చు. అమ్మో బాబా, ఇంటి కంటిన్యూ టెన్షన్ అయినా అప్పటి వరకు అతను ఏం చేస్తున్నాడు బ్రదర్? డబ్బు సంచిలో వేయబడిన దాన్ని ఏం చేస్తూ ఉన్నాడా? దొంగిలిస్తూనే ఉన్నాడు. ఎన్ని రోజులుగా దొంగిలిస్తున్నాడో. సంచిని ఇచ్చింది ఆయన, ఈ పని చూసుకోయ్యా అని చెప్పించింది ఆయనే. ఎన్నో రోజులకు దొంగిలించుకుంటూ వచ్చుచుండెను కనుక అలాగూ చెప్పాను. అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చును గనుక అలాగూ చెప్పాను. అంటే దీన్ని బట్టి చూస్తే అతనికి భయంకరమైనటువంటి ఆశ, అసంతృప్తి, మత్సరము పూర్తిగా క్రీస్తు మీద కలిగి ఉంది. ఇదిగో అతను సంపాదించి ఇవ్వడము, ఈయన డబ్బులు సంచులు వేయడం, కొంత ఇది వేసుకోవడం, కొంత ఆడబెట్టడం. మెల్లగా ఇప్పుడు చూసేవనైనా బాతుని కోసేసేటట. ప్రతిరోజు గుడ్డు తీసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాం. ఒక్కసారికి క్రీస్తుని కోస్తే ఎంత వస్తుంది అనుకున్నాడు. అంతే, ఒక్కసారికి క్రీస్తుని అమ్మేస్తే ఎంత వస్తుంది? ఈ డబ్బు సంచులు కొంత ఇస్తున్నాడు, కొంత ఎత్తుకుంటున్నాడు, కొంత లెక్క చెప్పలేక చేస్తున్నావు రోజు లెక్క. అవునా? కానీ ఒక్కసారిగా ఇప్పుడు యేసు ప్రభుని నమ్మేస్తే, అందుకని నీకెంత నాకెంత ఏనా ఒక పెద్ద బేరం ఆడాడు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం చూడు బ్రదర్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 15 వచనం. అప్పుడు 12 మందిలో నొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఇది ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఎన్ని రోజులు పెట్టుకుని చంచి ఒకసారి కావాలి అడిగి మొత్తం. వెళ్ళి
నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. నాకేంటి, నాకెంత, నీకెంత అన్నట్టుంది. ఇది నాకేమి లాభం, నాకెంత అని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూంచి వానికి ఇచ్చిరి. సరే, 30 వెండి నాణ్యములు వాళ్ళకి తూంచి ఇచ్చిరి. ఇప్పుడు మచ్చరమంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది నాయనా? సరే, ఇస్కరియోతు యోధ మత్సరమంతా ఎవరిని మీదనంటే క్రీస్తు మీదనే, పెట్టిన ఆయన మీదేనైనా ఇవే విజయరా ఇవో ఏమే సరే ఎట్లా మాట్లాడదా తెలిసే, పెట్టే వాళ్ళనే పెట్టేదానికి ఒక అలవాటు చేసాం, సత్క్రియలు చేసేదానికి మంచి అలవాటు చేసాం మనం. ఏమే ఇవో అంత మెల్లగా మాట్లాడతారు. ఇవ్వో నువ్వు ఇవ్వవా, ఇవ్వమని చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాడు ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు, ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు. ఆయన తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు, అతను తీసుకొచ్చేసి ఇస్తూ ఉంటే అది ఆడ పోయడం ఎందుకో, దాన్ని అమ్మి నా చేతులు పెడితే బాగుండు కదా. ఇవ్వో యేసుని కూడా ఇమ్మంటున్నాడు. ఈ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఇంతేనాయన. నేనే ఇవ్వడం 2 రకాల వ్యక్తులకి ఇస్తున్నాం మనం. ఒకటి సత్క్రియలను చేసుకొని వ్యక్తిత్వం నిర్మించుకునే వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది తీసుకుంటూనే ఉంటారు, చేయరు. ఇలాంటి వాళ్ళకి చేయకూడదు నాయన అసలు. అలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు, మచ్చరంతో నిండున్నవారు. వాడి ఈడీలేదే, అందరు ఇస్తున్నారు, ఆయన ఈయనట్టు నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చే గుణం ఇతని దగ్గర కనబడదు. అలాంటిదే ఇస్కరియోతు యూదా గుణం. ప్రభుది ఎంత ఇచ్చినాడు అంటే, ప్రభు ఎంత ఇచ్చినా తీసి బ్యాగ్లో వేసుకున్నాడు, బ్యాగుల నుంచి సగం దొంగిలిస్తున్నాడే తప్ప ఏనాడునో అంత బ్యాగులు ఈయన వేసిన వాడు కాదు. ఇప్పుడు బ్యాగ్ని ఇచ్చిన ఆయన్ని అమ్మేయాలనుకున్నాడు. చూసారా, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకొని ఉంటాడు, వాడికే పెడతాం, వాడికే నాశనం పెడతాం. చూసారా, వాడినే లేవనీయకుండా చూస్తాం, వాడి మాటని ఎదిరిస్తాము. మీరు బాగా గమనించండి, ఈవెన్ వాడి జోలికి ఫోనే పోరు. ఏ చెడ్డ క్యారెక్టర్ అండి ఇది. అంతమంది ఉన్నారు, వాళ్ళందరితో వెళ్ళేసి వాళ్ళ సంచలనంతో చూడవచ్చు కదా. ఒక యేసుక్రీస్తు సంచలనం చూసాడు వీడు. అందుకని సత్క్రియ చేస్తే కొంతమంది విరక్తి కలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చేసి ఇట్ట అన్యాయం అయిపోయినా వీళ్ళ దగ్గరని. అయ్యా అట్టంతా మీరు బాధపడబాకండి, ప్రతిఫలం నీది, ఇచ్చేసావు నువ్వు. వీడి సంగతి చూడు ఎలా ఉందో. వీడు మచ్చరంతో చూడైనా వాడి పరిస్థితిని వివరిస్తున్నాడు గ్రంథకర్త. వాడు సంచి తీసి లోపల పెట్టుకున్నవాడు కనపడుతున్నాడు, కానీ ఒక్కసారిగా మనసులో ముంచుకొచ్చేస్తుంది, ఇతన్ని అమ్మేయాలి. అది మచ్చరం యొక్క ప్రభావము. మచ్చరం లోనుంటే మనశాంతి లేకుండా చేసేంత భయంకర స్థితిలోకి నీకు తీసుకెళ్ళిపోద్ది. ఎవరో ఇతను నన్ను కాపాడినవాడే, ఇతను నన్ను నడిపించిన వాడే, ఇతను నాకు అన్నీ సహాయం చేసిన వాడే. 5 నిమిషాలు కూడా ఆలోచించలేదు నేను ఇస్కరియోతు యూదా అతన్ని. మన సహోదరులు కూడా ఎవరైతే మేలు చేస్తుంటారో వాళ్ళకే కీడు చేయడానికి తలపెట్టే వాళ్ళే ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు. కారణం ఏంటంటే మచ్చరము. వాడు ఇస్తూ ఉన్నాడంటే వాడిని ఏమీ లేకుండా చేయాలనుకుంటాము, వాడు సత్క్రియ చేస్తుంటే వాడిని ఏమీ లేకుండా చేయాలనుకుంటాము. వాడు మంచిగా చేస్తున్నాడు లేదా మంచిగా సంఘంలో కలిగి ఉన్నాడు అని అంటే వాడిని ఏమీ లేకుండా చేయాలనుకునే తలంపు, అది భయంకరమైన క్యారెక్టర్. అది కారణం ఏంటంటే వాడి మీద ఉన్న మచ్చరము. ఇదిగో ఇస్కరియోతుకు అలాంటి మచ్చరమే కలిగి ఉంది. లోపల దాచుకుని అమ్మేద్దాం, ఎంత ఒక్కసారిగా అమ్మేద్దాం అనుకున్నాడు, గబగబా అమ్మేశాడు. చూసారైనా, గబగబా తీసుకువెళ్ళి యేసుప్రభును బేరం పెట్టాడు, అమ్మేశాడు. అమ్మేసిన పెదప ఏం చేశాడు విషయం చెప్తుంది చూనైనా. అదే మచ్చరము లోన ఉన్నప్పుడు ఇదిగో అమ్మేసిన తర్వాత అతను ఎలాంటి వాడై ఉన్నాడో ఒక్కసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో వివరిస్తున్నాడు చూనైనా. అపోస్తుల కార్యములు, ఈ యోధా చూసారైనా, ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలు. ద్రోహం దాని పేరే ఏందైనా
మచ్చరం వలన సంపాదించిన రోకలు. చాలామంది సంపాదించుకుంది మచ్చరం మీద. ఇవ్వు అంటున్నారనంటే మచ్చరం తిన్నుకున్నటువంటి వారే అయిపోతారు వాళ్ళు. వారి గురించి మాట్లాడుతున్నాడు. యూద ద్రోహం వల్ల సంపాదించిన రోకలు ఇచ్చి ఒక పొలమును కొనిను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. అతని పేగులన్నీ బయటకు వచ్చి పడిపోవాలి. ఇది రాత. సరే, మచ్చరము నిన్ను పగిలిపోయేలా చేస్తుంది. సరేనా? ఎంత భయంకరమైన క్యారెక్టర్ ఇది చూడు.